హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ చాయ్ బాబు ఇంకా సాయి పల్లవి అక్కియాలు నటించిన తండేల్ సినిమా రివ్యూ. తండేల్ అనగానే ఇదేదో బెంగాలీ టైటిల్ అనుకునేరు. ఓ సోస్, ఇది మన తెలుగు టైటిలే అన్నమాట. తండేల్ అంటే జట్టుకు లీడర్ అంట. ఇక లేట్ చేయకుండా ఓ పాలి సినిమా విశేషాల్లోకి వెళ్తే, ఈ సినిమా ఏ జోనర్ అంటారా? ఇది చందు ముండేటి అన్నయ్య సెల్యులాయిడ్ అమరవీర ప్రేమ కథ గాథ అన్నమాట. అట్టాగని ఇదేదో వన్ అండ్ ఓన్లీ లవింగ్ స్టోరీ అనుకునేరు. ఇందులో పాకిస్తాన్ నీ ఫిలక ఫీకిస్తాన్ ఫ్యాట్రియాటిజం కూడా ఉందండోయ్. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మనం చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పుడు మణిరత్నం తాత అరవిందం స్వామి అంకుల్తో రోజా అనే సినిమా తీసి పూడ్చినాడు కదా. అందులో మధుబాల ఆంటీతో హ్యాపీస్గా ఉండే అరవిందం స్వామి అంకుల్ని ఆ పాకిస్తాన్ కొండెగాళ్ళు ఎత్తుకుపోతారు. ఇక మన అరవిందం స్వామి అంకుల్ ఆ పాకిస్తాన్ కొండెగాళ్ళ దగ్గర టార్చరింగ్ అనుభవిస్తూ మధుబాల ఆంటీను కలవరిస్తూ రోజావే చిన్ని రోజావే అంటూ ఎంటర్టైనింగ్ అవుతూ ఉంటాడు కదా. ఇక మధుబాల ఆంటీ కూడా హీరో అంకుల్ని ఈడిపించడానికి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని కలవడానికి కష్టపడుతూ ఉంటుంది కదా. ఇక ఈ లవ్ స్టోరీ మధ్యలో దేశభక్తిని కూడా పెట్టేసి మన అరవిందం స్వామి అంకుల్ ఎలా కష్టాలు పడి లాస్ట్కి హ్యాపీస్గా బయటపడేది చూపెట్టాడు మన మణిరత్నం తాత. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ కూడా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన శాదస్తపు చందు ముండేటి అన్నయ్య కూడా డైరెక్ట్గా మణిరత్నం తాత అంతటి వాడ అయిపోదామని ఈ తండేల్ని తీసినట్టున్నాడు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే కూడా షేమ్ టు షేమ్ అట్టాగే ఉందన్నమాట. ఇక ఎట్టా తీశాడు అనే విషయానికి వస్తే, రియల్ టైంలో జరిగిన 22 మంది భారత మత్స్యకారులు పాకిస్తాన్ నుంచి ఎలా రిలీజింగ్ అయ్యారు అనే పాయింట్ ఒకటి పట్టుకొని దానికి లవింగ్ స్టోరీ అల్లేశాడు టాలెంటెడ్ చందు ముండేటి అన్నయ్య. ఫోని ఆ లవింగ్ స్టోరీ అయిన ఫీల్ గుడ్తో బాగా డెప్తింగ్తో తీశాడా అంటే అదేం లేదు. మళ్ళా ఆన్లైన్ ఫేస్బుక్ ఫ్రెండ్ని ఇంటర్ నిబ్బి డైరెక్ట్గా చూస్తే ఎలా మెల్కెల్ తిరిగి బ్లషింగ్ అవుతుందో అట్ట అయిపోతూ ఉంటుంది మన సాయి పల్లవి అక్కియ మన సాయిబాబుని చూసినప్పుడల్లా. వాళ్ళ కెమిస్ట్రీ ల్యాబ్ ఎంతసేపు చూసినా మనకైతే ఎట్లాంటి ఫీలింగు రాదనమాట. అంత గొప్పగా తీశాడు ఆ లవింగ్ ట్రాక్స్ అన్నీ కూడా మన డైరెక్టర్ అన్నయ్య. ఇక ఫిషర్మ్యాన్ అన్నయ్యాలని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుపోయాక వాళ్ళ పైన మనకు మినిమం సానుభూతి కూడా రాదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో పిక్నిక్కి లాల్బాగ్ పార్క్కి వెళ్ళినట్టు హ్యాపీస్గా వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అసలు పాకిస్తాన్ జైలు అంటే ఎట్టా ఉండాలి? ఏర్ ఈజ్ ది టార్చర్, ఏర్ ఈజ్ ది ఎమోషన్, ఏర్ ఈజ్ ది కాయ్ కచోరీ, ఏమీ ఇలా అంతా డొల్లా. కనీసం వాళ్ళు అష్ట కష్టాలు పడి పాకిస్తాన్ నుంచి బయటపడ్డారు అని చూపెట్టినా కూడా ఏదో ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు సినిమాకి. అదేం లేకపోగా మరీ సిల్లీగా తీసి పాడుదొబ్బాడు డైరెక్టర్ అన్నయ్య. మచ్చు కోట్ చెప్పుకోవాలంటే, ఒక కరాచీ జైలర్ అన్నయ్య అదేదో కరాచీ బేకరీ నుంచి ఫోన్ చేస్తున్నట్టు మన శ్రీకాకుళం సాయి పల్లవి అక్కియకి ఫోన్ కొట్టి, క్యా బేటా నీది చాయ్ బాబుతో మాట్లాడతావా హై అని ఫోన్ చాయ్ బాబుకి ఇచ్చే సీన్ చూస్తే వాట్ ఈస్ దిస్ చందు ముండేటి డార్లింగ్ అని అనిపించక మానదు. ఇక క్లైమాక్స్లో కూడా మా జైలు నుంచి పోండ్రా భై అని పాకిస్తాన్ వాళ్ళు తోస్తూ ఉన్నా కూడా మన చాయ్ బాబు రిలే నిరాహార దీక్ష టైప్లో కింద కూకొని కామెడీ చేయడం కూడా డైరెక్టర్ అన్నయ్య టాలెంట్ అని ఒప్పుకొని తీరాల్సిందే. అలా టోటల్గా లవింగ్ స్టోరీలో ఫ్యాట్రియాటిజం మిక్స్ చేసి బాగా షేక్ చేసి మణిరత్నం తాత రోజాని తీయబోయి పెద్ద కూజాని తీసేశాడు మన డైరెక్టర్ చందు ముండేటి అన్నయ్య అని చెప్పుకోక తప్పదు. ఇక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, శానాలుగా హిట్ లేక ఆ మాటకొస్తే మినిమం ఇంపాక్ట్ కూడా లేక ఇబ్బంది పడుతున్న సాయిబాబు ఈ ఫాలి మాస్ గెటప్లో రూరల్ రస్టిక్ అవతార్లో వచ్చేసాడు. తండేల్ రాజుగా పెర్ఫార్మెన్స్ బాగానే చేసుకుపోయాడు, కానీ డైరెక్టర్ అన్నయ్యనే బాగా హ్యాండ్ ఇచ్చేశాడు. ఇక హీరోయిన్ సాయి పల్లవి అక్కియ విషయానికి వస్తే, అక్కియ ఎందుకు బ్లషింగ్ అవుతుందో, ఎందుకు కోప్పడుతుందో, ఎందుకు అలుగుతుందో, ఎందుకు ఏడుస్తుందో, అసలు ఎందుకు మనల్ని సావదొప్పుతుందో ఓ ఫాలి కూడా అర్థమై సావదు. ఒరే రాజు నువ్వే నా ఫానం అంటది. సిల్లీ రీజనింగ్కి అలిగి రాజు ఎన్ని కష్టాల్లోండి ఫోన్ చేసినా మాట్లాడదు. ఫ్రేమ్ ఆఫ్ ఫ్యార్ కాదల్ అంటది. మళ్ళీ ఇంకో కామెడీ పెళ్లి కొడుకు క్యారెక్టర్తో లగ్గానికి లంగరెత్తది. ఆమె క్యారెక్టరైజేషన్ లాగే ఆమె పెర్ఫార్మెన్స్ కూడా టూ మచ్ కన్ఫ్యూజన్ అనమాట. ఇక మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇంకెవ్వళ్ళు లేరనమాట.
హీరో పక్కన ఉండే శ్రీకాకుళం చేపల బ్యాచ్, ఇంకా పాకిస్తాన్ కరాచీ బేకరీ బ్యాచ్ అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రాక్ స్టార్ డిఎస్పి అన్య 2 పాటలు బాగానే అదరగొట్టాడు. ఇక టియూ టియూ అంటూ చెవులో ఈగ దూరినట్టు ఉండే ఒక టైప్ ఆఫ్ గమ్మత్తైన బీజియంతో శివరాకడ దాకా డ్యూటీ అయితే చేశాడు. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ చందు ముండేటి అన్య విషయానికి వస్తే మనం ముందే చెప్పుకున్నట్టు అన్య మణిరత్నం రోజా లెవెల్లో ఏదో తీద్దామని ఏదో రాసుకున్నాడు, కానీ వాటిని సరిగ్గా మిక్సింగ్ చేయకుండా మంట కూడా సరిగ్గా పెట్టకపోవడంతో అవి సరిగ్గా ఉడక్క కచరాగా తయారైందన్నమాట ఈ ప్యాట్రియాటిక్ అమర వీర ప్రేమ గాథ కథ. సో ఫైనల్గా థియేటర్కి వెళ్తే తెడ్డు తిరగేసుకొట్టి ఈ తండేల్ రాజుకి కాస్త దూరంగా ఉంటేనే నయం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.